వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కిరాక్ అడ్డా తెలుగు. మనం ఎందుకోసం అంటే ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఓపెనింగ్ చేస్తున్నాము. మనము పాత ఛానల్ ఉన్న ఇంతకు ముందుది దాన్ని అంతటితో ఆపేసి ఇప్పుడు ఈ కొత్త ఛానల్ అయితే ఓపెనింగ్ చేస్తున్నాము. దానికి ఓపెనింగ్ చిన్నగా మనము దావత్ అయితే ప్లాన్ చేసినాం. మనము ఇక్కడ నుంచి మనము ఈ మెంబర్స్ వచ్చేసి డైలీ వీడియోస్ వస్తాయి. మీకు ఏ రకంగా వీడియోలు కావాలో కామెంట్లో పెట్టుర్రి. సంథింగ్ మీకు నచ్చిన వీడియో ఎట్లా అంటే మేము అట్లా ఇస్తాం. మీకు ఎట్లాంటి వీడియో కావాలో కామెంట్లో పెట్టి మేము తీస్తాం. ఇప్పటికైతే మనం దావత్ అయితే ప్లాన్ చేసినాం. వండుకోవడానికి అయితే దావత్ చేయడానికి సామాన్లు ఇచ్చినాం. ఇక్కడ సామాన్లు ఇచ్చినాము. మనం అందరూ చేసేసారు. ఇప్పుడు మనకు రైస్ వచ్చినాయి. చికెన్ కావాలా? చికెన్కి అయితే ఫోన్ చేసిన చికెన్ చేయడానికి అయితే పోతాం. ఇప్పుడు ఇక మన సూర్య దాదా వచ్చేసిండు. రామ్ రామ్ సారీ అరే చలో సుజన్, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తొందరగా చేసారు. ఇప్పుడు ఏమేం చేస్తారు చెప్పు. రైస్ ఉల్లిగడ్డలు కట్ చేసుకోరి. అరే ఇద్దరు కట్టెలు లేపోరి. మామిడికాయ తిని సూర్యన్ సైడ్ వచ్చి ఇచ్చారం పెద్ద ఇచ్చారం నడుస్తుంది. ఇప్పుడు ఇచ్చారం ఏమంటే ఇలా బియ్యం పడతాయి లేవు సేట్ అని అడుగుతున్నా. అట్లుంటది కథ. మనోడు సుజన్ గారు పోయి పెట్టేసిండు. సరిపోతా పోయి మంచిగా అయితే సైడ్ వేసాం. ఒకడైనా కొట్టి పెడతాం అయ్యా. ఒకడైనాక రైస్ అయిపోయినాక మళ్ళీ చికెన్ రెండు ఒకటిసారి పెట్టరాదు. ఈ రెండు ఇంకో బండ్లు పెట్టిస్తే అయిపోతాయి. రెండు ఒకటిసారి లేవాలా మరి ఇప్పుడు మరి లింక్ రెండు బండలు లింక్ మరి నాడు బండలు కొంపాలి. మళ్ళా గిట్టిన వాడు నువ్వు బండ బండల కోసం పోతున్నాయ్యా. అలా కట్టెలు పోమంటారు. కట్టెలు ఫోన్ చేసి కట్టలేవని చెప్తున్నారు. ఏం చేస్తారు? గుట్టకత్తి కట్టలేవంటారు. కళ ఉన్నది అది. గుట్టకత్తి కట్టలేవంటారు. కళ ఉన్నది అది. ఇక్కడ బండి తీసుకో. ఏవో బండి ఉన్నాయో. ఇంకోటి కదా నువ్వు తీసుకొని పో. సూర్యదాద అక్కడ ఉన్నాయి బండలు. ఆల్వేస్ ఓకే నడు. ఇంకేడు ఉన్నాయి కదా 3 బండ్లు అయితే వచ్చేసినాయి. కష్టపడుతున్నాడు అన్న. 3 బండ్లు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు కావాలి మనకు కట్టెలు కాలయ్యా. అరే మెల్లారే ఏమో మేము పోయి బండలు తీసుకుని వచ్చినా. ఈ కట్ట దొరుకుతలేవా? నువ్వు నాతో రా. ఇద్దరు జిబ్బులలో పోతే కట్టెలు దొరుకుతాయి కానీ మైదానంలో అంతా సగదానం కట్టెలు నడు. మొత్తం పని దొంగరా నువ్వు. పని దొంగ. అరే ఇడికి ముక్కలు తక్కేయాలి. ఇడికి ఇది తీసుకో. నేను అప్పుడు వేరే కట్టెలు ఇంక మొత్తం అడిలో పెట్టాలా. ఇది మొత్తం కంపౌండ్ ఎట్లా తీసుకపోలేము అర్థం అయితే లేదు. ఇంకొంచెం ముంగడి కోసం నంబర్ అయిపోయినా దొరికింది షర్ట్ కాడ. కిట్టో గడి ఉన్నాయి. ఇట్లా 2-3 కట్టెలు తీసుకో. చూడరా సత్కా ఇగో పట్టుకొని వస్తున్నా. పట్టుకో కెమెరా పట్టుకో. ఏమన్నా చేసి అనుకోను మొత్తం ముందున్నాయి కదా. ముందనుకో మనైతే గనైతే కట్టెలు అయితే రాటాడు. అహో కట్టెలు రా అంటే 10 డొల్లాటాడు. ఇరుగారా
అక్కడ అంటలు అయినట్టే మనం చూసినట్టే ఇక. చూసిలేగా గాయస్, మనడైతే కట్టెలు ఇరుచుడు ఎట్లు రాటిండు. ఇది ఇంకా మస్తు కట్టెలు ఉన్నాయి కానీ ఇదైతే తీస్తలేడు. ఒక్కటి తీసి పెద్ద 10 ఒక మోపు తీసినట్టు ఫీల్ కట్టిండు గాయస్. చూసుకో గాయస్, మనడు కట్టెలు ఇగో. పెద్ద ఒక గుంపే పట్టుకుంటాడు కట్టెల్ది. మనడైతే అప్పటికెళ్ళి కట్టెలు అయితే ఇన్ని తిరిచిండు. మన కట్టెలు చూసుకోవచ్చు, ఇగో ఇన్ని ఉన్నాయి మన కట్టెలు అయితే. మనం కూడా ఇన్ని అయితే ఇరిచినాం. ఇక యాడదాకా వచ్చిందో మన అంటలు అయితే చూసుకుందాం. మేమైతే చికెన్ తేయడానికి అయితే పోతున్నాం. చికెన్ మళ్ళా కిరాణా సామాన్ అయితే తెస్తాం. మనడైతే హెవీ డ్రైవర్ రాటిండావు, పదకడు కట్టిండు గైస్. మేమైతే ఇక చికెన్ కిరాణా సామాన్ అన్ని తీసుకొని వస్తాం. ఇక ఆడైతే కొంత రైతు ఇక మన కూరగాయలు మిగతా సామాన్ అన్ని చూసుకోండి. ఇలా రైతే कैसे किलो देते? कैसे किलो चिकन? चिकन 280 रुपए किलो अपने के लिए नंबर 1। अपना वीडियो देख के आए तो 280 नहीं तो 300 रुपये. हाँ చికెన్ यहाँ पे अच्छा मिलता అంటే మనకి ఇక్కడ చికెన్ మంచి దొరుకుతుంది. ఇక్కడ బిజ్జూరు మనది కోతుల పక్కకి. ఎప్పుడు ఎనీ టైం కావాలన్నా కూడా దొరుకుతుంది. లేదన్న వాటి ఉండదు, లేకుంటే కూడా కోసి ఇచ్చేస్తాం మనకు. हैदराबाद टाइप मिलता चिकन तुम्हारे को। ఎనీ టైం చికెన్ దొరుకుతుంది ఇక్కడ. 10 रुपए कम देना। ఈ వీడియో తెచ్చినట్టు 10 రూపాయలు తక్కువ అంటున్నాడు. बिरयानी बना खाना। టీకే టీకే. సరే ఇప్పుడైతే చికెన్ అయితే అయిపోయింది. ఇక మనోడు కిరాణా సామాన్ తీసుకొని పోయిలు, మనం చికెన్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనం చికెన్ ఇప్పుడు కలుపుకుందాం. మనోడిది పొయ్యి మీద పెట్టేసినట్టు ఉన్నాడు బియ్యం. ఈ కవర్ మళ్ళా దగ్గర దూరం పడేయాలి అవి, ఎందుకంటే కచరా కచరా స్వచ్ఛ భారత్. అది ఏమనుకుంటున్నావు నువ్వు? అట్లా నువ్వు పోసే కదా అరే ఏమో కోడి పిల్ల గీళ్ళ వస్తున్నావు. చాలు కొంచెం చాలు. పెరుగు కలుపు, పెరుగు అక్కడ నేను ఎక్కువ జరప. కారం మళ్ళీ ఇస్తుంది భయ్, మొత్తం తెల్ల తెల్ల దొరుకుతుంది. ఫస్ట్ అవి చెప్పని చిల్లుగా అన్నట్టు మన చికెన్ అయితే అన్నోడు అయిపోయింది. అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది. అయితే ఇప్పుడు మేము తింటాం. ఇక ఆల్మోస్ట్ అయితే కూర అయితే ఉడికేదాకా అయితే వచ్చేసింది, మనం చూసుకోవచ్చు. మనలు గట్టి అండాటిల్లో కూర అయితే ఎట్లా చేస్తుంది. ఇక లాస్ట్ ఫైనల్ అయితే చూసుకోలే. ఇక కారం మసేసినావరా? మనలో అయితే ఆటలాడాటిలు ఎక్కడ వాళ్ళు అక్కడ. కాపకం పెట్టుకొని మొత్తం క్లీన్ చేసిన కూర్చుందానికి. మనడు ఏం పని పెద్ద పని చేయటండి. ఛానల్ వచ్చేసి ఇలా ఓపెనింగ్ చేస్తున్నాము. మనము పాత ఛానల్ ఉండే ఇంతకు ముందుది, దాన్ని అంతటితో ఆపేసి ఇప్పుడు ఈ కొత్త ఛానల్ అయితే ఓపెనింగ్ చేస్తున్నాము. దానికి ఓపెనింగ్ చిన్నగా మనము దావత్ అయితే ప్లాన్ చేసినాం. మనము ఇక నుంచి మనము ఈ మెంబర్స్ వచ్చేసి డైలీ వీడియోస్ వస్తాయి. మీకు ఏ రకంగా వీడియోలు కావాలో కామెంట్లో పెట్టుర్రి. సంథింగ్ మీకు నచ్చిన వీడియో ఎట్లా అంటే మేము అట్లా తీస్తాం. మీకు ఎట్లాంటి వీడియో కావాలో కామెంట్లో పెట్టి మేము తీస్తాం. ఇప్పటికైతే మనం దావత్ అయితే ప్లాన్ చేసినాం. చికెను రైస్ అన్నీ వండేసినాము. పోయి చెట్టు కింద చల్లగా తీసుకొని తినడు.
రైస్ అయితే అయిపోయింది, రైస్ కర్రీ అయితే అయిపోయింది, ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి కూర చూపి. ఉడికిపోయింది అనుకుంటా. ఉడికిపోయింది. ఇక అన్నం కూడా అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. బగారా రైస్ చేసిండు మనోడు, ఇక మాస్టర్, బగారా రైస్ మాస్టర్. మనోళ్ళు వీడు అరేంజ్ చేయటిల్లు. నెక్స్ట్ ప్లాన్ తినుడే. ఇక రైస్ ప్లస్ చికెన్ అయితే వేసుకున్నాము. టేస్ట్ చూద్దాం ఒకసారి ఎట్లున్నావు. సూపర్ ఎక్సలెంట్ ఉన్నది తెలుసా. మన మొత్తం అన్ని మన సుజన్ రెడీ మొత్తం సుజన్కి ఇవ్వాలా. సుజన్ నెంబర్ ఇక్కడ కింద పెడతా. అంటే కావాలంటే సంథింగ్ మన పెళ్ళికి కూడా వేస్తాడు, పెద్ద పెద్ద ఫంక్షన్లకు, చిన్న చిన్న ఫంక్షన్లకు అన్నిటికీ వేస్తాడు. ఈ నంబర్ పెట్టి కింద డిస్క్రిప్షన్ లా కాల్ చేయదు. ఓకేనా? సూపర్ ఉన్నది. ఎట్లా రే గజ్జా నేనే ఎట్లా చూడరా చికెన్ అయితే నువ్వు తినరా బ్రో. టేస్ట్ పరంగా అయితే టెన్షన్ లేదు బ్రో. నంబర్ వేసిండు మనోడైతే. సూపర్. సృజన్ బ్రో అయితే మంచిగా చేసిండు. ఏమైనా ఆర్డర్లు కావాలంటే చెప్పేసుకోవాలి, ఇక మనోడే ఆర్డర్లు చేస్తాడు. ఇక సృజన్ క్యాటరింగ్స్ మనోడై. నంబర్ అయితే కింద ఇచ్చేస్తాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమంటావు కిట్టు? అంతే. ఓకే, లైక్ అయితే కొట్టేసుకోండి.